వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈరోజు ఎంసెట్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ లో భాగంగా ఫిజిక్స్ కి సంబంధించినటువంటి సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, యాక్చువల్గా సెమీ కండక్టర్స్ అంటారు. మీ యొక్క ఎంసెట్ సిలబస్ బేస్ చేసుకుంటే సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, అందులో వాడేటువంటి మెటీరియల్స్, దాంట్లో డివైసెస్, సింపుల్ సర్క్యూట్స్, దీనికి సంబంధించినటువంటి ఎంసెట్ లో మీకు 2 క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో కమింగ్ టు ద వీడియో హియర్, ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ 2023లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఫోటో కరెంట్ ఇన్ ఏ ఫోటో డయోడ్. ఫోటో కరెంట్ టర్మినాలజీస్ చూడండి. ఫోటో కరెంట్ ఇన్ ఏ ఫోటో డయోడ్ లో ఫోటో కరెంట్ డిపెండ్స్ అపాన్ విచ్ పారామీటర్. ఈ 4 పారామీటర్ లో దేని మీద డిపెండ్ అవుతుంది? ఏమేంటి? అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇక్కడ రిలేషన్ ఏమన్నా ఉన్నాయా వీటిలో ఉన్నటువంటి? ఇక్కడ ఇది చెప్పేది ఏంటి అంటే ఫోటో కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. సో ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది కనుక ఇన్సిడెంట్ లైట్ పెరిగితే ఫోటో కరెంట్ పెరుగుతుంది. ఫోటో కరెంట్ పెరిగితే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అనేది పెరుగుతుంది. సో దీస్ టూ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ఫోటో కరెంట్ పెరిగితే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఫోటో కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ కాబట్టి ఫోటో కరెంట్ ఈస్ డిపెండ్ అపాన్ intensity of incident light. So the correct answer is D anamata. Theoretical question. Next, coming to this one, a reverse biased Zener diode undi kada. A reverse biased Zener diode when operated in the breakdown region lo ఈ జెనార్ డయోడ్, రివర్స్ బయాస్డ్ జెనార్ డయోడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది? యాంప్లిఫైయర్ గా వర్క్ అవుతుందా, ఆసిలేటర్ గా వర్క్ అవుతుందా, వోల్టేజ్ రెగ్యులేటర్ గా వర్క్ అవుతుందా, రెక్టిఫైయర్ గా వర్క్ అవుతుందా? సో బ్రేక్ డౌన్ రీజియన్ లో ఎప్పుడు కూడా ఈ రివర్స్ బయాస్డ్ జెనార్ డయోడ్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్ గా వర్క్ అవుతుంది. ఇట్ విల్ బి వర్క్డ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. అంటే పవర్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. హైయర్ వోల్టేజ్, లోయర్ వోల్టేజ్ అలా కంట్రోల్ చేయడం కోసం ఈ బ్రేక్ డౌన్ రీజియన్ లో ఈ రివర్స్డ్ బయాస్డ్ జెనార్ డయోడ్ అనేది యూజ్ అవుతుంది. సో ద బిట్ ఈస్ a reverse biased Zener diode when operated in the breakdown region, it will be works as voltage regulator. ఇది మే 18th జరిగినటువంటి ఎంసెట్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వన్ ప్రాబ్లం. ప్రాబ్లమ్ ఈస్ ద హోల్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సెమీ కండక్టర్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి. ద హోల్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ concentrations in the pure silicon at room temperature are given by 1.4 into 10 power minus 16 meter cube. What is the given data? That is 1.4 into 10 power minus 16. 10 power minus 16 or 10 power 16. So it is given as 10 power 16. 10 power 16, not minus. It is 10 power 16. Okay. Now 10 power 16 per meter cube. ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్ లో హోల్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే టోటల్ ఎంటైర్ ఈజ్ Ni ఈక్వల్ టు 1.4 into 10 power 16 మీటర్ క్యూబ్. వెన్ ఇట్ ఈస్ డోప్డ్ విత్ ఇండియంతో డోప్ చేశారు, అంటే దాన్ని ఇంకా కంప్రెస్ చేశారు. ద హోల్ కాన్సన్ట్రేషన్ ఈజ్, హోల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అయింది అంటే అప్పుడు 4 into 10 power 22 మీటర్ పవర్ మైనస్ 3. మీటర్ పవర్ మైనస్ 3 అంటే పర్ మీటర్ క్యూబ్. ఓకే, సో ఇక్కడ నేను ఎందుకు ఇలా మీటర్ పవర్ మైనస్ 3 అన్నానంటే మీకు ఎంసెట్ లో పర్ మీటర్ క్యూబ్ అన్నా, ఇక్కడ మీటర్ పవర్ మైనస్ 3 అంటే ఏంటి అంటే దాని మీనింగ్ పర్ మీటర్ క్యూబ్ అనమాట. సో అలా అర్థం కావడం కోసం రెండు ఇచ్చాను, పర్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ ద ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఈస్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్.
సో ఇక్కడ ఏంటి అంటే ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్టర్ డోపింగ్. సో ఇప్పుడు ఈ మూడింటికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఎన్ఐ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్హెచ్ ఇంటూ ఎన్ఈ. Ne is concentration of electrons, NH is the whole electrons, whole concentration. Next, Ni is the total both whole and electrons concentration. From this relation, we have to find out the Ne. Ne can be written as Ni square by NH anamata. So here Ni is 1.4 into 10 power 16 whole square by NH. NH is 4 into 10 power 22. Okay, 4 into 10 power 22. 4 into 10 power 22. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. 1.4 into 10 power 6 హోల్స్ 10 power 16 హోల్ స్క్వేర్. ఇక్కడ వచ్చేది ఏంటంటే 1.4 into 1.4 హియర్ 10 power 32 10 power 32 by 4 into 10 power 22. సో హియర్ 32 దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందంటే 0.49 ఇంటూ ఇది ఏమవుతుంది 1.4 ఇంటూ 1.4 బై 4 0.49 ఇంటూ 10 పవర్ 22 10 పవర్ 22 మీటర్ క్యూబ్ per meter cube 10 power 22 meter cube. So 0.49 into 10 power 22 meter cube. So this is the problem. You have to remember this relation Ni square equal to Nh into Ne. Total whole and electrons square equal to whole concentration into electron concentration. Okay, this question asked in 2023 May 17. Okay, next coming to another bit here, the device that can be detect optical signal. That can be detect optical signal. Optical signals ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి డివైసెస్ ఏంటి? ఆప్టికల్ సిగ్నల్స్ ని డిటెక్ట్ చేయడం అంటే ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేటువంటి డివైస్ ఏంటి అంటే వీటిలో జెనర్ డయోడ్, ఫోటో డయోడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్, ట్రాన్సిస్టర్. ఫోటో డయోడ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ఆప్టికల్ సిగ్నల్స్ ని డిటెక్ట్ చేసేటువంటి డివైస్ ఏంటి అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఫోటో డయోడ్. వెరీ ఈజీ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ 2023. The device that can be detect optical signal is photodiode. Next, coming to another bit, when temperature of semiconductor is increases, టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే సెమీకండక్టర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆ సెమీకండక్టర్ లో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయా, హోల్స్ ఇంక్రీజ్ అవుతాయా, బోత్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఇంక్రీజ్ అవుతాయా, బోత్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ హోల్స్ డిక్రీజ్ అవుతాయా? సో ఇక్కడ ఏంటి అంటే ఒక సెమీ కండక్టర్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ సెమీ కండక్టర్ యొక్క టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేస్తే ఓన్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఓన్లీ ఇంక్రీజెస్. రిమైనింగ్ హోల్స్ కానీ ఇవి ఏమి కూడా చేంజ్ ఉండదు. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఓన్లీ increases. If temperature of semiconductor is increases, number of free electrons only increases. This is also asked in 2023 May 16th second session. Okay, next coming to another easy question. The material used in fabrication of infrared LEDs, light emitting devices. LEDs ఉంటాయి కదా, సో ఇన్ఫ్రారెడ్ LEDs తయారు చేసేటప్పుడు ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు? సిలికానా, జెర్మేనియం, గ్యాలియం ఆర్సెనైడ్, ఫాస్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏమేమి మెటీరియల్స్ ఇచ్చాడు? ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడిస్ తయారు చేసేటప్పుడు ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు? సిలికాన్, జెర్మేనియం, gallium arsenide phosphide, carbon dioxide. So the answer is C, gallium arsenide phosphide. This material can be used to fabrication of infrared LEDs. So this is the right answer. This question is also asked in 2023 MSET. So ఈ విధంగా కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ అనేవి ఉంటే సెమీ కండక్టర్స్ లోను, కమ్యూనికేషన్ సిస్టమ్స్ లోను ఎక్కువ థియరిటికల్ క్వశ్చన్స్ అండ్ ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి క్వశ్చన్స్ అన్నమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో,
Please share to your friends and subscribe our Brunna Engineering Academy channel. If you have any doubts, please mention in the comment box. Okay, thank you.